ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ అంటే ఇంకా మనకు గుర్తొచ్చేది మనకు ఎంతో ఇష్టమైన మామిడికాయలు. ఈ రోజు అదే మామిడికాయలతో మనం పచ్చడి అయితే తయారు చేయబోతున్నాం. మీరు కూడా చూసేయండి. మేమైతే ఇంట్లో ఇది మొదటిసారి ప్రయత్నించడం. తినడం సింపులే గానీ చేయడం చాలా ప్రాసెస్. ఫ్రెండ్స్, ముందుగా మామిడిపై జీడి తీసేసి పక్కనైతే పెట్టేసాం. జీడి తీసిన మామిడికాయలని శుభ్రంగా కడుక్కుందాం. మామిడికాయని విడివిడిగా నీట్గా క్లీన్ చేసుకుంటూ పెట్టుకోవాలి. సో మాకు దొరికిన దాంట్లో ఇక్కడ ఒక బకెట్లో వేసేసి ఇంకో దాన్ని ఇక్కడ చాట్ అంటారు కదా, చాట మీద వేసుకున్నాం. సో ఇది ఏంటంటే వెదురుతో చేసింది. వెట్ వాటర్ని కొంచెం లాక్కుంటుంది అనమాట. ఇంకోవైపు మా మున్నగాడు వెయిటింగ్ అనమాట, ఏం చేస్తున్నారా నాకేమైనా పెట్టరా అని. మామిడికాయలు అన్నీ కడిగేసుకున్నాం నీట్గా. ఇవి నీట్గా ఒక పొడి క్లాత్తో తుడిచేసుకొని నీట్గా ముక్కలు కోసుకొని తర్వాత ప్రాసెస్ చూద్దాం. మరి ప్రతి మామిడికాయ ఇలా తడి లేకుండా తుడుచుకొని ఒక పొడి తప్పేల్లో వేసుకోండి. తప్పేలా అని కాదు, మీకు ఏది ఇష్టమైతే అందులో వేసుకొని ఇలా మంచిగా వాటర్ ఎక్కడ లేకుండా మంచిగా తుడుచుకొని వేసుకుంటే ఊరగాయ అనేది పాడవదు. లేకుంటే తడి ఉంటే కొంచెం పాడైపోతుంది. మనం తెచ్చుకున్న మామిడికాయలు మొత్తం శుభ్రంగా గుడ్డతో అయితే తుడిచేసాం. ఇవన్నీ కూడాను తీసుకుని మళ్ళీ ఈ చాట్లో వేసేసుకున్నాం. మామిడికాయలను అయితే పచ్చడికి తగ్గట్టు మనం కట్ చేసి పెట్టుకున్నాం. నా చేతిలో ఉన్న కత్తి చూడడానికి పెద్దగా ఉన్న మామిడికాయలు అయితే కట్ అవ్వడం లేదు. ఎలా అన్ని మామిడికాయలు కట్ చేసేసాను. నాతో పాటు నా శ్రీమతి కూడా మామిడికాయలు కట్ చేయడానికి ట్రై చేసింది, కానీ మా శ్రీమతి బ్యాడ్ లక్, చెయ్యి కట్ అయిపోయింది. ఇక నేనే కట్ చేయాల్సి వచ్చింది మొత్తం కూడాను. కోసేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఇలా కట్ అవుతుంది. మేమైతే పచ్చడి కోసం వేరుశనగ నూనె తీసుకున్నాము. బాగా మరిగించిన తర్వాత అందులో మెంతులు అయితే వేసాము. తర్వాత వెల్లుల్లి బాగా బ్రౌన్ గా వచ్చేంత వరకు నూనెలో మరిగించాలి. అలా బాయిల్ చేసిన ఆయిల్ ని కాసేపు మనం ఇలా చల్లార్చుకోవాలి. ఇవి చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. తగినంత ఆవాలు తీసుకోవాలి. నేనైతే 1/2 kg ఆవాలు తీసుకొచ్చాను. సో దానికి నేనైతే 2 డొక్కులు అనేది ఇందులో వేసుకుంటున్నాము. పచ్చడికి తగ్గ రీతిలో మనం ఆవాలని మిక్సింగ్ అయితే పట్టుకోవాలి. మనం చేతితో పట్టుకుని చూడాలి. అది పచ్చడిలో మిక్స్ అయ్యేటప్పుడు మనకి ఎక్కువగా హార్డ్గా అయితే ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు. పచ్చడికి తగ్గట్టు మనం దాన్ని గ్రైండింగ్ అయితే చేసుకోవాలి. మెంతులు కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అది కూడా మనం దానికి తగ్గ క్వాంటిటీ మాత్రం మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మేమైతే ముందు ఉప్పుగా అయితే స్టార్ట్ చేసాం. మామిడికాయలు వేస్తూ లేయర్ బై లేయర్ అన్ని ఈక్వల్ గా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. దీనికి తగినంత కారం అయితే వేసుకున్నాం, తగినంత ఉప్పు, లైట్ గా కొంచెం పసుపు, మిక్స్ చేసుకున్న ఆవాల పొడి, మెంతుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని కలిసేటట్టు చివరిగా బాయిల్ చేసిన ఆయిల్ అయితే వేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఊరగా అయితే రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.